ఊరి ఎగ్గు మంచి పురాణం కథ ఏదన్నుండి చెప్పాయి నిద్ర పట్టట్లే. అంత గసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. మెంట్లో నీ ముట్టి కుదురుకుంటదా? నువ్వు దొరికితే 3 మటర్లు సూసైడ్ రా. నోర్మోయ్, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తాం. అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కు లేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ, కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త. కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసాయా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యం కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేంట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తారే పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? రేయ్, ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావుగా, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు. ఉరియాళ్ళు మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా. ఏంటంటారా డల్గా ఉన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై అయితే లైఫ్ వేస్తారా? అది కాదు జరిగింది. హెల్ప్ చేయనన్నావు కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా ఏదో పొట్టేసుకుని. ఆ కృష్ణ, యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్. జట్ బానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా ఆడ తప్పించుకున్న విజయంలో అయిపోతున్నావు. రేయ్, వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా? వామప్రా. అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిగా ఆరా. నీలో డ్రైవర్ ప్యాంట్ ఉంటే ఇంకా మాట్లాడుతాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా. లేఫ్ట్ రైట్ లేఫ్ట్, లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తున్నాను. నీకు విషయం తెలిసేంట్రా? మన బాబుగాడు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా. అది రోజు గుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో చెప్పేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యి బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు. వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారు? ఎవరాది? ఎందుకురా నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడితో వస్తాను, మళ్ళా నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయాడు నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా, మొన్న ఆగిపోయింది చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి. కానీ త్వరగా వెళ్ళొచ్చాలి. రేయ్ ఓకే, లెఫ్ట్ రైట్ రేయ్ అటాక్ రా. షార్ట్ కట్. పరిగెత్తా. వాకింగ్ ఎలాడు, రన్నింగ్ ఎలాడు కాదా? మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. రే పాపిగా పద, లైట్ వచ్చేస్తుంది, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకొంచెం వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే, తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుండు పాల్గొడుతున్నాడు ఏంటి? అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకుంటురా. రేయ్ పద పద. ఆగరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్ వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టావు. అయ్యో పోయ్, ఇది స్కేపా? అది తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారా, ఒళ్ళగెత్తరా
స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టల్లో కలుద్దాం రే. రే కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయిరా? అమ్మాయి ఏంట్రా? రేయ్, నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? రేయ్, నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రేమించేది ఈ అమ్మాయినారా? ప్రేమించున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్లు ఏంట్రా? పని చెప్తాను. నీ కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలీదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చాను అంతేనండి. కావాలంటే కుమెంట్. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మన కుమ్మేస్తారా? పదన్నాడు. నడితే కుదరదు, పరిగెట్టావు. అటు ఎక్కడికి రా? షార్ట్ కట్ రా. మరి ఆగేవా, పరిగెట్టావు. అయితే ఎక్కడరా? ఇంత ముందు పారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దొద్దన్నా కానీ అవును చూసొద్దు బండి నడి పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. హరికథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం వేరే హరికథలు నాకు. మీ సంగతి చెప్తాను రా. ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యి బాబోయ్, అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు. రా జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగి రా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని మిత్రులు బయటికి వచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావరా? నీ సంగతి చెప్తారా? రేయ్, ఈడేదో మన సంగతి చెప్తాడు. తలుపులు పోయండిరా, ఈ సంగతి చెప్తావు. ఏంట్రా చెప్తావు? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రే పట్టుకోరా, పట్టుకో. ఏంట్రా యాంగిల్ మార్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్? అల్లుడు ఆడు బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను. ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు వెళ్ళి తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏంటి సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే ఆ పండు అడుగు చెప్తాడు. మామయ్య, రాత్రి తాగింది దిగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో, మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నా? అది జాగింగ్ ఏంట్రా? రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? సారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఎంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా, వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిందాక వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని
ఈ అమ్మాయి ఎవర్రా? నీలకంఠం రెండో కూతురులే. కొత్త కదా. ఏయ్ ఎతికేవా? ఏమైనా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నవల కాదు సార్, ఊరంతా వెతికాను. ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎతికే. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కనిపెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా. నేనున్నంతకాలం వాళ్ళు దొరకరు. హలో, అక్కడ కూరగాయల బండి ఉంటుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. వచ్చేసారా? రండి బాబు గారు, రండి రండి. మీ అన్నయ్య గారు పదండి. పదండి 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 పదమ్మా. నువ్వు కూడా బాగున్నారండి? నువ్వు వచ్చావా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏరా తాపిగా గోపి. సర్లేవో మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో. అవును. నువ్వు ఎంత ఎత్తి దిగినా నువ్వు మా తాపి గడివి, మా తాపి గడివి. బాగున్నావు కదా అని దూరంగా ఉంటే అడగొచ్చుగా, మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది. ప్రేమతో నిలిపేస్తానికి ఈడన్నా పెద్ద ఫిగరా? వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలరా మీకు? ఈడికి ఒక గుండె సార్. ఎరా జాగ్రత్త. ఏయ్ వీళ్ళని పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండి రా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా? కుక్కలరా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోత ఎగరేసిపోద్దని. ఇంత పెద్ద హైదరాబాదులో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. 1-2 కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పల హాస్టల్. అన్ని వెతకాలా? అసలే పెళ్లిళ్ళ సీజన్. ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? రేయ్ ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ సార్ మన పొజిషన్ ఏంటి సార్? కాపలా ఎవడరా కాపలా కాయాలి? చెప్పింది ఆగు. కొబ్బరి తింటావా? కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. కేవలం ఉంటే నువ్వే చెప్పాలి. మర్యాదగా వెళ్ళిపో. మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అంత బొమ్మలేదు. ఎప్పుడు నాన్న 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఈ ముహూర్తం 60 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు అను, నేను ఇప్పుడే తలకట్టేస్తా. ఊ అని తల్లి. ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా? కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ రామ రామ హరే రామ హరే. సార్ మావయ్య అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు. నేను ఇక్కడ చూసుకుంటాను. అలాగే. సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకటిలే. అరే ఏమైపోయింది? అరే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చినా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. మావయ్య మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న నమ్మకే నిన్ను చంకలో ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్ను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో, నా లవర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. రండి సార్, కాపలా కాలకు సస్తున్నాం. ఇంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ, ఎవరిని నమ్మడం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో లవ్ చేసుకుంటాం చండాలంగా. అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబుగారు. ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్యా, తినడానికి ఏదైనా చెప్పు. కూర్చోమ్మా. కూర్చో. పీరికేవా పెద్ద నసగలరా బాబు, టైం వేస్ట్ ఇదంతా. రే బండ, వెళ్ళి చెప్పచ్చుగా. వెళ్ళి చెప్పు, ఆ క్రెడిట్ మాకెందుకు, చెప్పిలో పేలిపోద్ది. నువ్వు నేను కాదురా, ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి. మీ వాళ్ళు ఎవరు లేరులే కదా. ఏరా మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వలేదు కదా? హలో, పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా? నిన్ను ఫాలో అవడానికి నువ్వేనా పెద్ద సెలబ్రిటీవా? ఏడ్చాలే. ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా. ఆటోకి డబ్బులు అంట, ఇచ్చే. త్వరగా రారా, కూర్చోరా, కూర్చో. బంగారం కూర్చో. ఏరా ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా. అరే మనోళ్ళందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. వీడియో వచ్చాడు. ఓకే ఒక్కటి చాలు. నేను లోపలికి ఇలా ఏర్పాట్లన్నీ చూస్తాను. సరే, నువ్వు ఆ పనిలో ఉండు. కావాలా వద్దా? ఓకే, నో ప్రాబ్లం. పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారని చెప్పరా. అలాగే. ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏమండి, ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో, మీ బాబు ఎప్పుడైనా తాపించాడు ఇలాగా. మరి నేను మోటార్ మెకానిక్, 4 బోర్లు బిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి నీళ్ళకంటే గారినా. ఒరే, ఇంట్లో వాళ్ళకి తెలిసి బాధపడరా? తొక్కలో బాధ అంకుల్, బాధపడతారు 2 నెలలు, మహా అయితే 3 నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిగిపోద్ది. 1 ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి, కరెక్ట్ అల్లుడు గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి, అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేల్కతం దుకాన్ బంద్. ఏవే సురోజీ, ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కదా బాబు. ఇట్రామా నాన్న, నిన్నే ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగా ఇన్నోసెంట్ గా మీ వెనకాల కూర్చుందే, ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. తీసుకో మధు. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట. రిలేటివ్స్ వేసుకొని చర్చింగ్ బయలుదేరారు. కన్న వాళ్ళు బాగానే ఉంటారు సార్, ఈ రిలేటివ్స్ ఓ గిల్లేతుంటారు. అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్, సుమారంట డీల్ కొట్టి చూడ ఊరంతా తిరగటం. అంతెందుకు సార్, బిర్యానీ ప్యాకెట్ 1/4 మంది కోసం. ఓ సారీ సారీ బంగారం, సారీ. కమాన్ కమాన్ కమాన్, కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్. అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్.
నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమోరా అంటే చాలు అది లవ్ అనుకుని ఆడే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు, నన్ను మాత్రం హీరోని చేస్తారు. అంతెందుకు మేము సినిమాకి వెళ్ళారా అంటే చాలు 4 టికెట్లు తీసుకొస్తారు, 2 మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్య సమాధికి తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్ళి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి, చూడకపోతే ఒప్పుకోము అని ఆ క్యాసెట్ అరిగిపోయేదాకా వేస్తూనే ఉంటారు. మేం పబ్లిక్, పేరెంట్స్ బుక్, మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే, ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకున్నా, ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ని పట్టుకుని 4 పీకితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్టులను నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు ఒకవేళ ఇప్పితే కొంచెం మనసాక్షి ఉందిరా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళలు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు ఇది అర్థం కాదులే. నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకొని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట. లేదుగా. బాధ్యత లేని వెధవ. ఇప్పుడు ఈడికి పేలిందిరా. అమ్మో, ఈ నీలకంఠం వాడు మామూలుడు కాదురా బాబో. ఈ తొక్కలో సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్లే విడగొట్టాల్సిందే. రేయ్, నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా. పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొడతా. 9191 అవును, ఆ నెంబర్ ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏ చెదిరా గోపి. రే వత్తనాను ఉండండి రా. ఏంటి? ఇదిగో అమ్మాయి లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, లేడీస్ కదా సార్, మనం వెళ్ళి ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ బండి ఎక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్, అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద. ఆటో ఇదిగో, మన ఇద్దరు ఎక్కడికి 10 నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ అవుతాం. ఆటో ఏం నాన్న? ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వలేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ అవుతాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్, జాగ్రత్త. రండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయినమ్మా, రండి. మళ్ళీ ఏం చేసావురా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఎండగా ఉంది. క్యా పూరి భయ్యా. రే మామా అన్నాడు చూడరా. గావుకి పూరి అమెరికా మే भी नहीं చూడు చూడు అద్దరిపోలా. నీ టేస్టే టేస్ట్ రా, ఉంటే వదలాలిగా. వీడికి నీళ్ళు అవడం కూడా సరిగా. మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపియక్కర్లా. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే.